హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు శాంపుల్ బ్లౌజ్ తోటి ఎటువంటి లెక్కలు వేయకంట యాజ్ ఇట్ ఈజ్ ఈ బ్లౌజ్ బాగుంది అని మన కస్టమర్ చెబితే యాజ్ ఇట్ ఈజ్ దీన్ని ఎలా కట్ చేసుకోవాలో వివరించే ప్రయత్నం అయితే చేస్తానండి. జనరల్గా మీకు 6వ భాగం 8వ భాగం అని కొన్ని లెక్కలు చెప్తుంటాను. సో ఈ వీడియోలో మీకు ఏ లెక్కలు ఉండవు, దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా తీసుకోవాలి, ఈ నెక్క విషయం దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దీన్ని ఎలా విడదీయాలో, ఎంత తగ్గించి పెట్టుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. రెడీ, ఇవాళ క్లాస్లోకి వెళ్దాం. నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకొస్తూ ఉంటాను. ఈ సబ్స్క్రైబ్ అనేది పూర్తిగా ఉచితం, దీనికి మీకు ఛార్జెస్ ఏమి పడవు. ఇదంతా ఫ్రీగానే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ మెయిల్లో పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బ్లౌజ్ బాగుంది అని కస్టమర్ చెప్తారు. సేమ్ దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా తయారు చేయాలి చూసుకుందాం. ఫస్ట్ మనకి లైనింగ్ని నీట్గా ఐరన్ చేసుకోండి. లైనింగ్ అవనియండి లేదా ప్లెయిన్ బ్లౌజ్ అవనియండి, నీట్గా ముందు ఐరన్ చేసుకోండి. ఎక్కడ ముడతలు లేకుండా ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, మనకుండే ఈ తాలూకా మడతలు, బ్లౌజ్ పీస్ మడతల మీద మనం తెచ్చుకుంటాం కదా, ఆ మడతల మీద ఉండడం వల్ల మనం కొలత తీస్తే మామూలుగా ఐరన్ చేసుకున్న క్లాత్కి మడతల మీద ఉన్న క్లాత్కి పావించి డిఫరెన్స్ వస్తుంది. అంటే ఒక పార్ట్లో పావించి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆల్రౌండ్లోని దగ్గర 30 నుంచి 1 ఇంచ్ వరకు లూజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి టోటల్ సర్కిల్ అంతా దెబ్బతింటుంది. ఒకటి ఆర్మోల్స్ లూజ్ అవుతాయి, షోల్డర్స్ జారే అవకాశం ఉంటుంది, చంకలు దిగే అవకాశం ఉంటుంది, లేదా లూజులు పెరిగే అవకాశం ఉంటుంది. సో ముందు మనం ప్రాథమికంగా చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ దీన్ని ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ కూడా ఎలా తీసుకోవాలి నాకు చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే జాయింట్ టైప్ ఫోల్డింగ్ ఉండేది ఇటువైపు వస్తుంది, మన చేతి వైపు 2 అంచులు విడిగా ఉండేవి ఇటువైపు పెట్టుకోవాలి. ఇంకొకటి చాలామంది అడిగేది ఏంటంటే, ఇలాగా చేతులకి ఇటుపక్క వదిలేసి ఈ అంచులు ఇటు మడత పెట్టుకోవచ్చు కదా అని అడుగుతున్నారు. సో అది కూడా తప్పే. 2 అంచులు సమానంగా మడుచుకోండి, సమానంగా ఐరన్ చేసుకోండి. 2 అంచులు సమానంగా పెట్టుకొని ఐరన్ చేసుకోండి. దానివల్ల చేతులు అనేవి కూడా నిలువులోనే వస్తాయి. అలా ఇటువైపు తీయడం వల్ల ఏంటంటే అడ్డం అవుతుంది. అడ్డంలో ఉండడం వల్ల చెయ్యి అనేది ఫ్లెక్స్ అవ్వదు, నిలువులో సాగుతుంది. అంటే లెంగ్త్లో సాగుతుంది తప్ప లూజ్లో అనేది సాగదు. సో అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఫార్ములా ఈజ్ ఎ ఫార్ములా, మనం ఎప్పుడు కూడా నిలువులోనే తీసుకోవాలి. బట్ట తాలూకా స్వభావాన్ని ఏమైనా మార్చుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు మనం ఏమైనా మార్చుకోవాలి డిజైన్ ప్రకారంగా, కానీ సాధ్యమైనంత వరకు నిలువులోనే తీసుకోవాలి. దీనికి ఫస్ట్ ఈ వంకలు పోవడానికి కిందన ఒక లైన్ గీయండి. కిందన వంకలుగా ఉన్నాయి కదా, ఈ వంకలు పోవడానికి ముందు ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని కింద మనకి నడుము కుట్టు కోసం ఒక 1/2 ఇంచి ఖర్చు విడిచిపెట్టండి. 1/2 ఇంచి ఖర్చు విడిచిపెట్టి దీన్ని, ఈ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టుకి 2 సమానంగా మడత పెట్టండి. 2 సమానంగా మడత పెట్టుకొని ఈ మడత చివరి నుంచి ఈ మడత వరకు ఒక మార్క్ చేయండి, కుట్టు వరకును. దానికి మనకి సెంటర్లో డాట్స్ కావాలి కదా, ఈ డాట్స్ కోసం మరొక 30 ఇంచి లేదా 1 ఇంచి వరకు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. అలాగే మెడతాలకు హైట్ కూడా దీన్ని ఇక్కడే తీసేసేయాలి. మనకి నడుము లూజ్ వచ్చింది, మెడతాలకు డౌన్ వచ్చేసింది. ఇప్పుడు పొడుగు చూద్దాం. ఈ పొడుగుని యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేయాలి. ఇక మన కుట్టు ఇక్కడ కనిపిస్తుంది. దీనికి ఒక అరంగులు, ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోండి ఖర్చు కోసం అన్నమాట. ఇది కింద నడుము ఖర్చు కోసం, ఇది పైన షోల్డర్ ఖర్చు కోసం. అలాగే ఈ సైడ్ కూడా ఎంత ఉందో అంత లెంగ్త్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవడమే. ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టుకి కూడా ఒక 1/2 ఇంచి పైకి ఖర్చుల కోసం. ఇప్పుడు వీటికి అడ్డంగా గీతలు గీసుకోండి. ఇలా అడ్డంగా గీతలు గీసుకోవాలి. అడ్డంగా గీతలు గీసుకున్న తర్వాత బ్లౌజ్ని పరవండి. బ్లౌజ్ని ఇలా పరుచుకోండి. ఇలా పరుచుకొని క్లోజింగ్ అనేది ఇప్పుడు కొలుచుకోవాలి. ఎలా కొలుచుకోవాలి,
ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత ఉందో లూజ్ అనేది టేప్తో కొలవాలి. ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు 20.5 అంటే 20.5 దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ డిస్టెన్స్ ఇది 9 ఇంచులు వచ్చింది, దీన్ని గుర్తుపెట్టుకోండి. 20.5లో సగం అంటే 10.5, 10.5కి మార్క్ చేయండి. ఇది మనకి 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచులు వచ్చింది కదా అని దాంట్లో సగం మాత్రం ఎప్పుడూ వేయకూడదు. సగం వేసాము అంటే షోల్డర్లు అనేవి జారిపోతాయి. ఎంత తగ్గించాలి? 2 అంగుళాలు తగ్గించాలి. 7.5 తర్వాత ఎంత వచ్చినా సరే 2 అంగుళాలు తగ్గించుకోవాలి. 7.5 లోపు వస్తే ఇంచి తగ్గించాలి. 6.5 లోపు వస్తే 6 ఇంచి తగ్గించుకోవాలి. 7.5 లోపు వస్తే అంగుళం తగ్గించుకోవచ్చు. 6, 6.5, 6 వరకు వస్తే 1/2 ఇంచి తగ్గించుకోవాలి. ఇదే దీని లెక్క. సో దీనికి 2 ఇంచులు తగ్గించేస్తే 7 ఇంచులు వచ్చింది. ఈ 7 ఇంచులకి మళ్ళీ మెడకి మనం కుట్టుకోవడానికి ఖర్చు కావాలి కదా, ఈ మెడ కుట్టడానికి ఖర్చు కావాలి. ఆ ఖర్చు కోసం కూడా ఒక 1/4 ఇంచి తీసేయాలి. అంటే 3.5 నేను వేస్తున్నాను. ఈ 3.5కి మార్క్ చేయండి. 3.5 మార్క్ చేసుకొని షోల్డర్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎంతైతే ఉందో అంత ఖర్చులు వదిలేసి, ఇటు ఆల్రెడీ 1/4 ఇంచి ఖర్చు వదులుకున్నాం కదా మనం, ఇటు కూడా ఒక 1/4 ఇంచి లేదా 1/2 ఇంచి వరకు ఖర్చు వదులుకొని దాన్ని మార్క్ చేసుకోండి. 3.5, 3.5 దీనికి స్ట్రైట్గా మార్క్ చేయండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఎంతైతే వచ్చిందో 6.5 వచ్చింది. ఈ 6.5కి ఒక 1/2 ఇంచి కలపండి. ఇక్కడ ఒక 1/2 ఇంచి కలిపి 7 ఇంచులకి మార్క్ చేయండి. దీనికి కూడా ఒక మార్క్ చేసుకోండి. ఈ కార్నర్లోని చంక రౌండ్ చిన్నదే కాబట్టి ఒక 1 ఇంచికి మార్క్ చేయండి. 1 ఇంచికి మార్క్ చేసుకొని ఆర్మల్ స్కేల్ తీసుకోండి. ఆర్మల్ స్కేల్ తీసుకొని ఆ 1 ఇంచిని కలుపుతూ దీన్ని మార్క్ చేయండి. 1 ఇంచిని కలుపుతూ మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి చంక రౌండ్ సరిపోయిందో లేదో ఈ బ్లౌజ్ తోటి సమానంగా చూసుకోండి. ఎగ్జాక్ట్గా వచ్చింది. దీంట్లో మీరు ఒక విషయాన్ని గమనించాలి. చంక రౌండ్కి బాడీ లూజ్కి సంబంధం లేదు. సరే, బాడీ లూజ్ ఎక్కువ ఉంది, చంక రౌండ్ తక్కువ ఉంది అంటే ఈ కస్టమర్కి ఒళ్ళుగా ఉన్నారు కానీ చేతులు ఇంప్రూవ్ అవ్వలేదు. సో అందుకు కొన్ని లెక్కలు నేను చెప్తుంటాను, చంక మీద బేస్ అవ్వండి అని. ఆ లెక్కల గురించి తెలుసుకోవాలి అంటే నా పాత వీడియోస్ని చూడండి. పాత వీడియోస్ చూస్తే మీకు అది అర్థమవుతుంది. సో దీన్ని కూడా రౌండ్ తీసుకోండి. ఒకవేళ రౌండ్ తీసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా రాదు అని భయం ఉంటే మళ్ళీ ఆర్మల్ స్కేల్ తీసుకొని రౌండింగ్ చక్కగా దీంతో ఇలా రౌండ్ తీసుకోండి. దీన్ని ఇప్పుడు మనం కటింగ్ చేసుకుంటాం. నెక్ రౌండ్ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ మీద నీట్గా కట్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఒకదాని మీద ఒకటి లైనింగ్లు కరెక్ట్గా పరుచుకొని ఉంటే ఒకే టైంలోని 4-5 బ్లౌజులు కూడా కట్ చేసుకోవచ్చు. 4-5 బ్లౌజులు కూడా ఒకే టైంలో కట్ చేసుకోవచ్చు. ఒకసారి కట్ చేసుకోవచ్చు. ఏ రకమైన ఇబ్బంది ఉంది. సైడ్ మనకి ఎంత ఖర్చు కావాలో ఆ ఖర్చు ఉంచుకొని 1 ఇంచున్నర లేదా 1.5 ఇంచి మన ఇష్టం, మనకు బట్టను బట్టి ఎంత కావాలో అంత ఉంచుకోవాలి. దీనికి కాటు పెట్టండి. ఎంతైతే మనం ఎక్స్ట్రా ఉంచామో అన్నదానికి కాటు పెట్టుకోవాలి. ఈ కాటు దగ్గరికి స్టిచ్ అనేది రావాలి. సో బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోండి. బట్టకి ఆ చివరిని బ్యాక్ తీసాము, బట్టకి ఈ చివరిని హ్యాండ్స్ తీసుకోండి. రెండు పట్లు సమానంగా పరుచుకోండి.
సమానంగా పరుచుకొని ఇలా హెచ్చుతగ్గు ఎందుకు పెట్టాను, యువతల మనకి బట్ట తక్కువ ఉంది కాబట్టి దీన్ని కూడా చిన్న హెచ్చుతగ్గు మీద పెట్టాను. అవతల పక్కన మనకి బట్ట ఉందో లేదో కూడా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. కిందని ఈ వంకలు పోవడానికి ఒక మార్క్ చేయండి. ముందు దానికి ఒక అరెంచి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనకి ఏ విధమైన లెక్కలు గట్ట ఏం అవసరం లేదు. ఈ చెయ్యిని తీసుకొచ్చి దీని మీద పరిచేసేయండి. ఈ మడత మీద యాజ్ ఇట్ ఈజ్గా పరిచేసేయండి. పరిచేసి చెయ్యి లూజ్కి ఒక మార్కు, అలాగే చంక దగ్గర లూజు, అలాగే ఈ డౌన్ చంక డౌన్ కోసం చేతికి ఉన్న చంక డౌన్ కోసం ఒక మార్కు, అలాగే పొడుగు, ఈ పొడుగుకి ఒక అరంగులు కలిపి ఎంతైతే ఇక్కడ ఉందో దానికి ఒక అరంగులు కలిపి పైకి మార్క్. దీనికి ఒక మార్క్ వేయండి, దీనికి ఒక మార్క్ వేసుకోండి. ఇది లూజ్ మార్క్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆర్మోల్ స్కేల్ తీసుకొని రౌండింగ్ అనేది చక్కగా మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ కిందకు చూపిస్తుంది కదా అని ఇలా కింద కట్ చేయకూడదు. ఇక్కడి నుంచి కాస్త పైకి తీర్చుకోండి. కారణం ఏంటంటే అలా పైకి తీర్చుకోవడం వలన మనకి కుట్టుకున్న తర్వాత చెయ్యి పైకి ఎత్తేటప్పుడు గట్ట ఖర్చు పట్టకన్నా ఉంటుంది, త్వరగా చిరిగిపోకన్నా ఉంటుంది. కింద కట్ చేసేస్తే త్వరగా చిరిగిపోయే అవకాశం ఉంది. సో ఇలా కటింగ్ అయిన తర్వాత ఫ్రంట్ షేప్ కోసం ఒక 1/2 ఇంచ్ దగ్గర నుంచి 3/4 ఇంచ్ వరకు దీన్ని షేప్ చేసుకుందాం. ఇది కూడా ఎలా తీయాలి అన్న దాని మీద నా పాత వీడియోస్ని ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. సో హ్యాండ్స్ అయిపోయి మనం ఫ్రంట్లోకి వెళ్దాం. ఫ్రంట్లో కూడా 80 పాయింట్ల ముక్కలో కూడా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకుంటే ఈజీగా మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది తీసుకోవచ్చు. 2 అంచులు మళ్ళీ సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. కొన్ని పన్నాలు తేడా వస్తుంది, చిన్న పన్నా వస్తుంది, పెద్ద పన్నా వస్తుంది. అన్ని కంపెనీల బ్లౌజ్ పీసులు ఒక విధంగా ఉండవు. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇలాగే 2 బ్లౌజులు సమానంగా చూసుకొని బ్యాక్ని తీసుకొచ్చి దీని మీద పరవాలి. బ్యాక్ని తీసుకొచ్చి దీని మీద పరిచి కట్ చేసుకునే పద్ధతి నాకు తెలిసినంత వరకు మొత్తం శ్రేయస్కరం. సో దీన్ని ఇలా పరవాలి. ఒకవేళ మనకి లెంగ్త్లు ఏమైనా తక్కువ వస్తే ఈ కిందన పట్టే పెద్ద దాట్లోని జాయింట్ అయినా పెట్టుకోవచ్చు, లేదా తగ్గితే ఇది దాట్లోకైనా వెళ్ళిపోతుంది. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా పెట్టుకుంటే ఉపయోగపడుతుంది. ఇదే పీస్ని మనం ఇలా పెట్టామనుకోండి, క్రాస్ కోసం ఇలా పెట్టుకుంటే పట్టే అడ్జస్ట్మెంట్ అవ్వదు, ఇలా పెట్టుకున్న అడ్జస్ట్మెంట్ అవ్వదు. ఒకే ఒక మార్గం ఏంటంటే ఇలా మాత్రమే పెట్టుకోవాలి. అంటే చంక రౌండ్ అనేది ఎప్పుడు కూడా ఈ అంచుల వైపు వచ్చేటట్లు పెట్టుకోవాలి. ఈ చంక రౌండ్ అనేది అంచుల వైపు పెట్టుకుంటే మనకి ఈ లెంగ్త్ తగ్గినా సరే దాన్ని దాంట్లో జాయింట్ పెట్టేసుకుంటే అది లోపల కనపడకుండా వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా తీసుకుంటాం. దీన్ని ఏం చేయాలి, ఈ హ్యాండ్ని తిరగేయాలి. హ్యాండ్ని తిరగేసేసి ఈ బ్యాక్ మీద ఫ్రంట్ని, ఈ హ్యాండ్ తిరగేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చేసి బ్యాక్ మీద అలా పరిచేసేయాలి. ఫ్రంట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకొని చేతితో సర్దుకుంటే ఎక్కడిదక్కడ సిట్టింగ్ అయిపోద్ది. దీనికి మనం ఏం చేయాలి, నెక్ రౌండ్ ముందు మార్క్ చేసుకుంటాం. నెక్ రౌండ్ ముందు మార్క్ చేసేసి ఫ్రంట్ కూడా మార్క్ చేసుకుందాం. అలాగే ఈ ఫ్రంట్ లెంగ్త్, ఈ లెంగ్త్ ఎంతైతే ఉందో ఆ షేప్ కుట్టు వరకు, ఆ షేప్ కుట్టు దగ్గరికి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయండి. అలాగే ఈ ఫ్రంట్ దాటు పడతాం కదా, మన సెంటర్లో ఇక్కడ దాటు పడతాం కదా, ఆ దాటు కోసం ఒక 3/4 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఫస్ట్ ఈ లెంగ్త్కి
ఖర్చు కోసం ఒక 1/2 ఇంచి, అలాగే ఇది ఒక 3/4 ఇంచ్ ఇది పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ లెంగ్త్ తీద్దాం. ఫ్రంట్ లెంగ్త్కి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని చాలామంది దీంట్లో చేసే చిన్న పొరపాటు ఏంటంటే, ఇది క్రాస్ కాబట్టి పట్టుకొని ఇలా గుంజుతూ ఉంటారు. దీన్ని గుంజుకండి, లాక్కండి, జస్ట్ అట్లా పెట్టేసేయండి. అది పెట్టేస్తే దానికి ఎంత కావాలో అది స్ట్రైట్గా వస్తుంది. ఈ దాటు చివరికి ఒక మార్క్ వేసుకోండి, అలాగే ఈ చివరికి ఖర్చు చివరికి ఒక మార్క్, 2 మార్కులు వేసుకోండి. వేసుకున్న తర్వాత అది మళ్ళీ సైడ్ విషయానికి వచ్చేసరికి సైడ్ మళ్ళీ దీని మీద బర్చ్ చేసుకొని షేప్ పట్టి కనిపిస్తుంది కదా మనకి, ఈ షేప్ పట్టి కుట్టు ఇక్కడ ఉంది. ఈ కుట్టుకి ఒక 3/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు కూడా దించవచ్చు. కానీ షేపులు బాగోలేకపోతే మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. కానీ యాజ్ ఇట్ ఈజ్గా బాగున్న వాటికి ఒక 3/4 ఇంచ్ వరకు కిందకి దించాలి. దీన్ని ఎలాగ అడ్జస్ట్ చేయాలో కూడా మీకు ఇప్పుడు చెప్తాను. యాజ్ ఇట్ ఈజ్గా ఈ మార్కుల్ని కిందకి మార్క్ ఎత్తుకోండి. ఇలా కిందకి మార్క్ ఎత్తుకోండి. కిందకి మార్క్ ఎత్తుకొని దీన్ని ఈ మడత దగ్గరికి ఒక లైన్ తీసుకోండి. ఈ ఫోల్డింగ్ మడత ఉంది కదా, దాని దగ్గర ఒక లైన్ తీసుకోండి. మనం ఈ రౌండింగ్ ఇది మార్క్ చేసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కటింగ్ చేసుకోండి. కట్ చేసుకొని నెక్ తీసేద్దాం. ముందు నెక్ తీసేసుకుందాం. తర్వాత షోల్డర్, తర్వాత చంకర్ రౌండ్, ఈ చంకర్ రౌండ్ కూడా తీసేసుకొని ఇక్కడ గుర్తు కోసం చిన్న మార్క్ పెట్టుకోండి. ఎక్కడైతే మనం మార్జిన్ వదిలామో, కొంచెం ఎక్స్ట్రా వదిలామో అక్కడ చిన్న గుర్తు కోసం చిన్న మార్క్ పెట్టుకొని బ్యాక్ తీసేసాను. బ్యాక్తో మనకి పని అయిపోయింది. ఇప్పుడు కిందకి మనం మార్కులు ఎత్తుకొని రెడీగా ఉంచుకున్నాం కదా పొడుగది, దాంట్లో మార్క్ వేయండి. బ్యాక్ సైడ్ కోసం మార్క్ వేయండి. ఫ్రంట్ షేప్ మార్క్ వేయండి. డాట్ మార్క్ వేసుకోండి. మొత్తం 4 మార్కులు కూడా వేసేసుకొని ఇప్పుడు మనకి ఈ డాట్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ డాట్ పాయింట్ పట్టుకోండి. ఈ లెంగ్త్ ఇట్లా పట్టుకోండి. ఈ లెంగ్త్ పట్టుకొని ఇక్కడ మనకి ఉక్సులు కుట్టుకోవడానికి ఖర్చు కావాలి. ఖర్చు వదిలేసి డాట్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఆ డిస్టెన్స్ మార్క్ అలా వేసేసాను. డిస్టెన్స్ మార్క్ చేసేసుకొని ఎంత వచ్చిందో దీన్ని కొలవండి. 4 గీత. అదే 4 గీతని ఇక్కడ మార్క్ పెట్టుకోండి సెంటర్ కోసం. ఈ సెంటర్కి అటువైపు ఒక 1.5 ఇంచు, అలాగే ఇటువైపు కూడా 1.5 ఇంచు. సో 2.5కి మార్క్ చేసుకోండి. చూసారా, మనకి దరిదాపుగా ఇక్కడ జాయింట్ పెట్టకుండా ఈ మనకు వచ్చి తక్కువ పడిన ఈ మొర్రు అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఒకరు పడితే చిన్న జాయింట్ పడుతుంది, నో ప్రాబ్లం, అది కూడా దాంట్లోకి వెళ్ళిపోదు కాబట్టి కనపడదు. ఎదురు పైట అడ్డేస్తుంది కాబట్టి కనపడదు. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ లెంగ్త్ సరిపోయిందా, అలాగే డాట్ సెంటర్ నుంచి మళ్ళీ ఈ చివరి నుంచి ఈ లెంగ్త్ సైడ్ పుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికి ఒక మార్క్ చేయండి. ఇది మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లూజ్ కొలవండి. ఈ ఫ్రంట్ లూజ్ ఎంత వచ్చింది? 10 ఇంచీలు వచ్చింది. ఈ 10కి 30 ఇంచీ కానీ ఇంచీ వరకు కూడా కలుపుకోవచ్చు ఎక్స్ట్రా. ఎందుకు కలపాలి? ఇక్కడ డాట్ కోసం కొంత బట్ట కావాలి, ఇక్కడ ఖర్చు కోసం కొంత బట్ట కావాలి. ఆ బట్ట కోసమే ఈ ఇంచీ ఎక్స్ట్రా కలుపుతున్నాం. అంటే 11 ఇంచులకి దీన్ని మార్క్ చేస్తాం. 11 ఇంచులకి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ షేప్ నుంచి ఈ షేప్కి మార్క్ చేసుకుందాం. ఈ షేప్ నుంచి ఈ షేప్కి మార్క్ చేసుకుందాం. సెంటర్లో ఒక డాట్ మార్కు, అలాగే చంకలో ఒక డాట్ మార్కు. పూడిట్లకి ఇలా మార్క్ చేసుకోండి. ఈ దాటికి మినిమం డిస్టెన్స్ అనేది ఒక 1.5 ఇంచ్, అంటే 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు కూడా ఆ డిస్టెన్స్ అనేది పెట్టుకోవాలి. మరీ దగ్గరగా పెట్టేసుకుంటే బ్రెస్ట్ పాయింట్ అనేది బాగా పాయింట్ వచ్చేస్తుంది. ఈ మార్క్ మీద కటింగ్ చేసుకోండి.
సైడ్ మనకి మార్జిన్ ఎంత కావాలంత బ్యాక్ ఉంచినంత దీనికి కూడా ఉంచుకుంటాం. దీనికి ఇప్పుడు చంక రౌండ్లో కొంత షేప్, ఒక 1/2 ఇంచ్ వరకు చంక రౌండ్లో షేప్ తీసేది. చంక రౌండ్లో ఒక 1/2 ఇంచ్ వరకు షేప్ తీసుకోవడం. ఇలా షేప్ తీసేద్దాం. షేప్ తీస్తే ఈ చంకలో ముడత రాకుండా ఉంటుంది. అలాగే ఫ్రంట్లో కూడా ఒక 1/2 ఇంచ్ వరకు నెక్ దగ్గర ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు తీసేస్తే ఈ పాయింట్ అనేది ముందు పొడవుగానే ఉంటుంది. ఇక్కడ లూజ్ని కూడా కవర్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడెక్కడైతే మనం మార్కులు వేసుకున్నామో ఆ మార్కులకి కాట్లు పెట్టుకోండి. మార్కులకి కాట్లు పెట్టుకుందాం. అలాగే ఈ మార్క్ని కిందకి యాస్టీజ్గా మార్క్ ఎత్తుకోవాలి. జస్ట్ ఇలా చిన్న పాయింట్ తోటి చేస్తే కిందకి అచ్చు వెళ్తుంది. ఆ అచ్చు మీద మార్క్ చేసుకుందాం. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే ఎన్ని బ్లౌజులు ఉన్నా సరే అన్నీ ఒకే షేప్లో ఒకే మాదిరిగా వస్తాయి. ఏ హెచ్చుతగ్గులు రాకుండా ఉంటాయి కనుక మార్కింగ్ అనేది ఖచ్చితంగా కంపల్సరీగా చేసుకోవాల్సిన ఒక ప్రక్రియ. సో ఫ్రంట్లో అయిపోయి ఇప్పుడు బ్యాక్ హ్యాండ్ మన షేప్ పట్టీలు తీసుకోవాలి. షేప్ పట్టీలకి బ్యాక్ పక్కన తెగిన ఈ పీస్లోంచి షేప్ పట్టీలు తీసుకుంటాం. రెండు అంచులు సమానంగా పెట్టుకోండి. సమానంగా పెట్టుకొని ఈ షేప్ పట్టీలు తీసుకొచ్చి దీని మీద పరిచేసేయండి. యాజ్ టీజ్గా పరిచేసేయండి. కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చు వదిలేసి మార్క్ చేసుకోండి. కింద కుట్టుకోవడానికి ఖర్చు కావాలి, అలాగే పైన కుట్టుకోవడానికి ఖర్చు కావాలి. దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేస్తే కుట్టు ఎక్కడ ఉందో కనిపిస్తుంది. ఆ కుట్టుకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోండి. దీని లెంగ్త్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది కదా. ఇలాగ ఈ లెంగ్త్కి మార్క్ చేసుకోండి. అలాగే సైడ్ బ్యాక్ కూడా ఖర్చు వదిలి మార్క్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఇలా మార్క్ చేసుకోండి. నాకు చాలామంది అడుగుతున్నారు, ఈ టైం మీరు ఇప్పుడు కట్ చేస్తున్నారు కదండి, ఈ స్కేల్ మాకు ఎక్కడ దొరుకుతుంది అని. ఇటువంటి స్కేల్స్ మీకు మార్కెట్లో దొరుకుతాయండి. అంటే సేమ్ దొరకకపోవచ్చు, ఇవి నేను చేయించుకునే స్కేల్స్, కానీ వీటి ఆకారంలో ఉండే మామూలు మార్కెట్లో అవైలబుల్ ఉన్న స్కేల్స్ దొరుకుతాయి మనకి. మన స్కూల్ పిల్లలకి జామెట్రీ స్కేల్స్ ఎలా ఉంటాయో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్లోనే స్కేల్స్ అనేవి దొరుకుతాయి. ఒక్క ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అనేది మాత్రమే దొరకదు, రౌండ్ స్కేలు. అది కావాలి అనుకుంటే నాకు కాల్ చేయండి, నేను పంపిస్తాను. మిగిలిన స్కేల్స్ అన్నీ కూడా మీకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ మార్క్ మీద యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని కట్ చేసుకుంటాం. ఈ సైడ్ కూడా తీసేయాలి. దీనికి బ్యాక్కి అని తెలియడానికి ఒక కార్డ్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకోవాలి. దీనికి ఒరిజినల్ ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది ఒరిజినల్. ఇందాక మీకు చెప్పినట్లు క్లాత్ డిజైన్ని బట్టి గట్ట కొద్దిగా మార్పులు చేయవలసి వస్తుంటుంది. ఇప్పుడు దీనికి స్లైట్గా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. సో ఈ లైన్స్ ఉన్నప్పుడు మనం నిలువులో తీయడానికి అవ్వదు. ఈ లైన్స్ ప్రకారం ఫాలో అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం దీన్ని అడ్డంలోనే తీయాలి. అడ్డం అంటే ఇది అంచు చూసారా, అంచు కనిపిస్తుంది కదా. జనరల్గా 2 అంచులు జోడిస్తాము, కానీ దీనికి అంచు మాత్రం కిందికి వస్తుంది. తప్పదు, డిజైన్ బట్టి మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది కాబట్టి. ఫస్ట్ బ్యాక్ తీసుకుందాం. షోల్డర్లు జారడానికి ఇంకొక కారణం కూడా ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా లైనింగ్ తీసేటప్పుడు ఈ నెక్ కూడా కట్ చేసేసుకుంటారు. నెక్ ఎప్పుడు కట్ చేయకూడదండి. కుట్టేటప్పుడు అది సాగుతుందా లేకపోతే దగ్గరకు వచ్చేస్తుందా తెలియదు. కాబట్టి ఇలా వదిలేసి కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఒక అంచనా ఉంటుంది, అది దూరంగా సాగిపోతుందేమో లేకపోతే కరెక్ట్ పోతుందేమో అని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్ ఎప్పుడు కట్ చేయకండి, నెక్ విడిచిపెట్టేసేయండి. అప్పుడు మనం కుట్టేది కరెక్ట్గా బాక్స్ వస్తుందో లేదా అనేది తెలుస్తుంది. సో ఇలా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ ఒరిజినల్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. చేతులకి బార్డర్లో గట్ట ఉంటే ముందు దాన్ని విప్పేసేయండి, బార్డర్స్ని వేరే చేసేయండి. వేరే చేసుకుంటే ఏమవుతుందంటే చేతులకు ఒకవేళ జాయింట్ పడినా సరే జాయింట్ పెట్టాక మళ్ళీ బార్డర్ని
అతికించుకోవచ్చు. అప్పుడు బార్డర్లు మనకి అటు ఇటు కూడా సమానంగా సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే బార్డర్లు విప్పకుండానే కట్ చేసేస్తారు. అది అప్పుడు ఏమవుతుందంటే బార్డర్లు కూడా జాయింట్లోకి కనిపిస్తుంటాయి. సరే, దీనికి జాయింట్లు పడుతున్నాయి. ఈ జాయింట్ పెట్టేసిన తర్వాత బార్డర్ వేసుకోవచ్చు మనం. దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి తీసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ తీయాలి. ఫ్రంట్కి కూడా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ని కట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉంచుకోవడం వల్ల కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా జరిగినా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అందుకే హాఫ్ ఇంచి మొత్తం ఎక్స్ట్రా ఉంచుకోవడం ఉత్తమమైన మార్గం. సమానంగా తీసేస్తే ఒక సాగినా చేసినా మనం దాన్ని మళ్ళీ మార్చలేము మనం. సో ఈ విధంగా తీసుకోండి. అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పానని అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేప్ పట్టీలు తీసేస్తే దీని పని అయిపోయినట్టే. షేప్ పట్టీలు తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి కట్టేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.